శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి హ్యాపీ న్యూ ఇయర్, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మకర రాశికి కుటుంబ స్థానంలో ఇప్పుడు ఎవరైతే రాహు ఉన్నాడో కొంతకాలం అయ్యేసరికి ఆ రాహు అన్నవాడు ఏంటంటే కొంచెం ముందుకు వస్తాడు, అంటే మకరంలోకి వస్తాడు. కుంభంలో ఉన్నవాడు మకరంలోకి వస్తాడు. కుంభంలో ఉన్నవాడు ఎప్పుడైతే మకరంలోకి వస్తారో కొంచెం మ్యాజికల్ యాక్టివిటీస్ జరుగుతాయి. మ్యాజికల్ యాక్టివిటీస్ అంటే చేసే దాంట్లో ఒక సినిమా యాక్టర్ ఉన్నారనుకోండి, ఆ టైంలోనే వాళ్ళు స్పెషల్ గ్లో కనబడుతుంది. దాంతో వాడు లైక్ చేసే వాళ్ళు పెరిగిపోతారు. సినిమా యాక్టర్స్ అనుకోండి, తనకైనా అలాగవుతుంది. అలాగే కొంతమంది చేసే పనులు బట్టి ఒక స్మార్ట్నెస్ వస్తుంది. అటువంటివన్నీ మకర రాశిలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఉన్నాడు, ఇదే సాఫ్ట్వేర్ అనుకో లేదా డాక్టర్ అనుకున్నాడు, జూనియర్ డాక్టర్. వాడు జూనియర్ అయి ఉంటాడు, వాడు చేసే విధానం చేసే పనికి ఏంటంటే వాడు అప్రిషియేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇవన్నీ మకర రాశిలో గురుబలం అని కూడా జరుగుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ మకర రాశి వారికి. ఆర్థికంగా చూస్తే ఖర్చులు అవుతూనే ఉంటాయి. గురువాశంలో సంపాదించి ఖర్చు పెట్టవలసి వస్తుంది, తప్పదు. ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది మీకు ఒక జీతం ఉంటే జీతం కంటే ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు అవుతుంటాయి, తప్పదు. వ్యాపారం చేసినా వ్యాపారంలో కూడా అదే పరిస్థితి. ఈరోజు 4 రోజులు మీరు ₹1,00,00,000 వ్యాపారంలో పెట్టారంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత మనకు నష్టం అనేది కనబడుతుంది, అంటే ఎక్స్ట్రా ఖర్చుల కింద 1,10,00,000. సో ఇవన్నీ వెరీ కామన్. ఆ ప్రెషర్ మనం తీసుకోకలేదు. ఇది లాంగ్ టర్మ్లో ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఉంటాయి. ఏదైనా ఖర్చు పెట్టినా కూడా లాస్ కింద ఖర్చు పెట్టరు, మీరు ఇన్వెస్ట్మెంట్ కింద ఖర్చు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్కి ఇన్వెస్ట్మెంట్కి 2 తేడాలు ఉంటాయి. ఒక ల్యాండ్ మీద పెట్టామనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేశారు, ఖర్చు అయిపోయింది ఈ సంవత్సరం. లాస్ అని అంటే అలా పెట్టిన దాన్ని ఎవడో కబ్జా చేశారు, అది లాస్. ఆ ల్యాండ్ని ఎవడో కబ్జా చేశాడు అంటే మనం తెలిసి మనం చేసే తప్పరకాడు కాదు, మనం తెలియకుండా చేసే కొన్ని పనులు మనం జరుగుతుంటాయి. అదే అక్కడ మకర రాశి వాళ్ళు జరిగారు. సో అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం షుడ్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ ది ఫైనాన్షియల్ ఇష్యూస్. 1-2 సార్లు ఆలోచించాలి. 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ప్లానింగ్లోనే కొంత మిస్ఫైర్ అయినప్పటికీ కూడా కొంత లాసెస్ కూడా తగ్గుతాయి. సో అవలోకనం చేసుకుంటూ వెళ్ళండి. కొంత యోగము ఉంటుంది, బ్రహ్మాండంగా సంవత్సరం బాగుంటుంది. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మకర రాశి వారు ఏం చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. చిన్న పిసర సంకటం ఉంది, ఆ సంకట విమోచన జరుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.